Hello job seekers, welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ నుంచి మనకి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి మనకి తెలుగు భాష ఖచ్చితంగా రావాలని మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామ్ మరియు ఫీజు అయితే లేదనమాట, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే సెలెక్షన్ చేస్తున్నారు. సో మీకు శాలరీ కూడా సుమారుగా 26,000 పైగా వస్తుంది. అలాగే మీరు 10 రోజుల్లో జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది కాబట్టి. సో నేను ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంత ఏజ్ ఉండాలి, అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి గవర్నమెంట్ మరియు రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను గవర్నమెంట్ జాబ్స్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదన్నమాట. సో మనకి సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ హైదరాబాద్, ఇది నేమ్ అనమాట, ఈ సంస్థ పేరు సిమెట్. సో మనకి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్, అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది నేమ్ అనేది మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ ఏంటి, క్యాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్స్ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్, మీ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ప్రకారం ఎంత ఏజ్ ఉందో అంత రాయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ అనేది ఇండియన్ రాసేసుకోవచ్చు. అలాగే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాయండి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే టెలిఫోన్ అండ్ మొబైల్ నెంబర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి అఫీషియల్ది. అలాగే మీరు ఇక్కడ ఇంకా మెన్షన్ చేస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అవి ఇక్కడ మెన్షన్ చేసేసుకోండి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, హ్యావ్ యూ పాస్డ్ ఎన్ఈటీ ఆర్ సిఎస్ఐఆర్, యూజీసీ జాయింట్ ఎగ్జామ్ ఆర్ గేట్ అని మామూలుగా అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో అనేది. ఎస్ అయితే ఇవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇదే అనమాట. సో డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సిమెట్ హైదరాబాద్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ చర్లపల్లి ఏరియా. సో మనకి ఇక్కడ కనెక్టెడ్ బై బస్ రూట్ ఫ్రమ్ సికింద్రాబాద్ తర్నాక అని కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్వైరీ కోసం మనకి టెలిఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. సో మనము ఏజ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి 37 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్కి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి కూడా 30 ఇయర్స్. సో ఈ మూడు పొజిషన్స్కి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఒకటే మనకి 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఫీజు కూడా లేదు. సో మనకి మ్యాక్సిమం ఏజ్ ఆన్ ద డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేశారు కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఆధారంగా మీకు ఎంత వయసు ఉన్నదో దాన్ని బట్టి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి, క్వాలిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్. సో మనకి క్వాలిఫికేషన్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఆ పొజిషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో వాకిన్ ఇంటర్వ్యూకి మనకి పొజిషన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి కేటగిరీ వైజ్ అనమాట ఇవి. సో ఇక్కడ మనకి 1 పొజిషన్ అయితే ఉంది, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 1, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి 5 పొజిషన్స్ ఉన్నాయి, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్కి 1. సో వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి డేట్ 5th May 2026 ట్యూస్డేన వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ డేట్ని అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ పొజిషన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్స్ మాస్టర్స్ డిగ్రీలో మనకి రావాల్సి ఉంటుంది. మెటలర్జీ కానీ కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ వేస్ట్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ ఇచ్చారు కదా ఇంజనీరింగ్ సంబంధించి. అలాగే 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ పర్టికులర్ పొజిషన్కి. ఆర్ డాక్టరల్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇలాంటి రిలేటెడ్ ఫీల్డ్స్లోనే మీరు డాక్టరేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, డాక్టరల్ డిగ్రీ. సో మీకు
శాలరీ వచ్చేసి మనకి 58,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో టోటల్లీ 75,400 శాలరీ అయితే ఉంటుందన్నమాట మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ రోల్కి ఇది. సో మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి చూసుకున్నట్టయితే మీరు ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్లోన 60% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 2 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు ఈ వేస్ట్ రీసైక్లింగ్ మరియు ప్రాసెసింగ్ ఆఫ్ మెటీరియల్స్ మీద. ఆర్ మీరు బీటెక్, BE ఇన్ మెటలర్జీ, కెమికల్, ఎన్విరాన్మెంటల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో బీటెక్ కంప్లీట్ చేసిన, BE కంప్లీట్ చేసిన మీరు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి వచ్చేసి మీకు శాలరీ 31,000 అయితే వస్తుంది ప్లస్ 30% హెచ్ఆర్ఏ అంటే టోటలీ 40,300 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. సో ప్లస్ 1 month బేసిక్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో థర్డ్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్. దీనికి వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ ఇన్ BSc ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ మెటలర్జీ, కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో డిప్లొమా చేస్తే సరిపోతుంది. సో 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో దీనికి శాలరీ వచ్చేసి 20,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ. సో టోటల్లీ 26,000 శాలరీ అయితే మీకు ఉంటుంది. సో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి నేను స్టార్టింగ్ మీకు 26 వరకు వస్తుందని చెప్పాను కదా ఈ పొజిషన్కి. సో టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే మనకి 60% మార్క్స్ ITI ఇన్ మెటలర్జీ, కెమికల్, మెకానికల్, ఫిట్టర్ ఈ పొజిషన్స్లో ఈ స్ట్రీమ్స్లో చేసుకోవచ్చు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ఆర్ మెటలర్జికల్ ప్లాంట్ అని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చేసి 16,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ అంటే టోటల్లీ 20,800 శాలరీ అయితే మీకు వస్తుందన్నమాట. సో మనకి మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మీకు వాకింగ్ కూడా హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి మంచి ఛాన్స్ అని చెప్పచ్చు. సో మనకి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ CMET నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్. సో మనకి IDA phase 3 చర్లపల్లి HCL PO హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు అండ్ అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఇమీడియట్గా వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో, హైదరాబాద్లో ప్రెసెంట్ ఖాళీగా ఉండి జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అనమాట. సో వీళ్ళైతే ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నారనమాట ప్రెజెంట్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టెంపరీ అండ్ టైమ్ బౌండ్ పొజిషన్స్ అండర్ MEIT స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ టైటిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ ప్రాజెక్ట్ ఆధారంగా మీకు పొజిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ప్యూర్లీ టెంపరీ అండ్ కోటెమ్నెస్ బేస్డ్ అనమాట. సో మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ మనకి సెప్టెంబర్ 22 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మే నుంచి మనకి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి May 5th మేలోనే మీరు జాబ్ అయితే జాయిన్ అయిపోయి సెప్టెంబర్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మిగతా వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక యూస్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.